హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఉదయాన్నే కంగారు లేకుండా ఈజీగా 40 మినిట్స్‌లో మనం క్యారేజ్ ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నది వీడియోలో చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మనం రైస్ అయితే ప్రిపేర్ చేస్తాం కదా! దానికి నైటే మనం ఎంత రైస్ అయితే కుక్ చేయాలనుకుంటున్నామో ఆ రైస్‌ని ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు కుక్ చేసే గిన్నెలోకి తీసుకున్న ఓకే. లేకపోతే వేరొక గిన్నెలోకి తీసుకొని కొలత ప్రకారం పక్కన మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ మనం ప్రొద్దున్నే లేసి హడావిడిగా బియ్యం డబ్బా మూత తీసి మళ్ళీ అవి కొలత వేసుకునేటప్పటికి టైం వేస్ట్ అవుతది. కాబట్టి మనం నైట్ పనంతా అయిపోయినాక ఇంకా మార్నింగ్‌కి కావాల్సిన చిన్న చిన్న పనులు కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి టైం చాలా సేవ్ అయితది. వంట కూడా కంగారు లేకుండా నిదానంగా తొందరగా అయిపోతదన్నమాట. ఈ విధంగా రైస్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే తర్వాత మనం కర్రీ చేయడానికి ఆనియన్స్ అయితే తీసుకుంటాం కదా! ఈ ఆనియన్స్ అని కట్ చేయడానికైతే చాలా టైం పడుతదండి. నాకైతే ఈ పై పొట్టు అసలే రాదు. ఎంతలా తీసినా గానీ చిరాకొస్తది. అందుకే నేను నైటే ఆ పైన పొట్టు మొత్తం తీసేసుకొని కట్ చేయకుండా ఈ విధంగా చేసుకొని నేనైతే అలా ఉల్లిపాయల బాస్కెట్‌లో పెడతానన్నమాట. ఈ విధంగా కట్ చేయను. ఎందుకు కట్ చేయడం వల్ల ఏమైతదంటే మనం కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడితే ఫ్రిడ్జ్ అంతా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తది. అందుకని ఈ విధంగా మనం పై పొట్టు తీసేసుకొని వాటిని పక్కన పెట్టుకుంటే మనకి ప్రొద్దున కొంచెం టైం కలిసొస్తది. అలాగే మనం రేపు మార్నింగ్ ఏ కర్రీ చేయాలనుకుంటున్నాం అన్నది ముందే మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ప్రొద్దున లేచి ఏదో ఒకటి చేసేద్దాంలే అనుకుంటే మనకు ఆ టయానికి ఏం చేయాలో కూడా అర్థం కాదన్నమాట. అందుకే ఏం చేయాలన్నది మనం ఫస్టే డిసైడ్ చేసుకొని అవి మనకి కనిపించేటట్టు ఫ్రిడ్జ్‌కి ఎదురుగా పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అటువంటివి కూడా మనకి కనిపించేటట్టు ఎదురుగా పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్యాస్ పైన రైస్, ఒక గ్యాస్ పైన కర్రీ పెట్టేసుకుంటే ఇక మనకి టైం చాలా సేవ్ అయితది కదా! ఈ విధంగా మనం ప్రొద్దునకి వంటకి కావాల్సినవన్నీ నైటే కొంచెం సైడ్‌కి పెట్టుకుంటే మనకి చాలా టైం సేవ్ అయితదన్నమాట. ఆనియన్స్ కట్ చేసి అలాగే వేగేలోపు మనము కర్రీ చేయాలనుకుంటున్న కాయగూరలను కూడా మనం కట్ చేసుకోవచ్చు ఆనియన్ ఫ్రై అయ్యే టైంలో. సో, మనకి అక్కడ టైం కలిసొచ్చినట్టే కదా! ఇప్పుడు ఈ విధంగా ఒక పక్క కర్రీ, ఒక పక్క రైస్ అయ్యేటప్పుడు మనం ఖాళీగా ఉండకుండా వాటిలకి కావాల్సిన క్యారియర్ గిన్నెలు, అలాగే వాటికి కావాల్సిన బాక్సులు అన్నీ మనం తెచ్చి తుడిచి పక్కన పెట్టేసుకుంటే అప్పుడు కూడా మనకి ఇక టైం సేవ్ అయితది. ఈ విధంగా పక్కన పెట్టుకున్నాక మనకి రైస్ అన్నీ అయిపోయినాక మనం క్యారేజ్ అనేది అరేంజ్ చేసేయవచ్చు. మనకి ఇంకా టైం ఉంటది. ఎప్పుడంటే మనం రైసు, కర్రీ కుక్ చేసేటప్పుడు మనం దగ్గరే ఉండనవసరం లేదు కదా! మనం బయట పనులు ఏమైనా ఉంటే నేనైతే బట్టలు నానబెట్టడం అటువంటి పనులైతే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవి కుక్ అయ్యేలోపు. ఈ విధంగా మనం క్యారియరు రెడీ చేయడంలో తక్కువ టైం పడతది. అలాగే మనకి పక్క పనులు కూడా అయిపోతాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అవుతదంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.